తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పరీక్షాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కొండపై గోవింద నామస్మరణం తప్ప మరో మాట వినిపించకూడదు. ప్రశాంతకు ఎక్కడ భంగం కలగకుండా ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. భవిష్యత్తు నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. అటవీ ప్రాంతాన్ని 72% నుంచి 80%కి పైగా పెంచాలి. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలి. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి, మరింత మెరుగుపడాలి. తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి. ఆర్భటం, అనవసర వ్యయం వద్దు. భక్తుల పట్ల తీర్చిదిద్దే సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి గౌరవించుకోవాలి. స్వయం సేవలు కూడా మెరుగుపడాలి అని చంద్రబాబు తెలిపారు. ఏ విధంగా తీసుకోగలుగుతాం రికార్డ్ చేయండి. మన ప్రవర్తన దగ్గర నుంచి శ్రీవారి సేవకులు చేసే క్యూ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కావాలని రష్ తోయడము, లేకుంటే హార్ష్గా మాట్లాడడం అవన్నీ కరెక్ట్ కాదు. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి. భక్తిభావం ఉండాలి. వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గురి చేసే పరిస్థితి రావాలి. అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం. మీరే చూస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు. అది కాపాడుతాం. అవన్నీ మాట్లాడదామా? రాజకీయాలు ఇక్కడ వద్దు. నేను క్లియర్గా చెప్పాను. వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలి అవన్నీ అవన్నీ పెడతాను. నాట్ ఓన్లీ లడ్డూకి ల్యాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి, ప్రాసెస్ టెస్ట్ చేయడానికి, ఫైనల్గా అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమంటాను. తిరుపతి ఐఐటిని మేమే తీసుకొచ్చా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు బైఫర్కేషన్లు ఇచ్చారు. ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం. ప్రాసెస్ ఎట్లుండాలి అవన్నీ కూడా తీసుకుంటాం. మన వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భావంతో పనిచేస్తాం. Tirumala is Laddu and Laddu Prasadam is Tirumala. For the devotees, the faith and confidence to be restored back. All the steps that are being taken this Brahmotsavam, do you think this will entrust their confidence back in them? Yes, 100%. God is a powerful God. Nobody can do any harm to him. He will protect himself. And also anybody does any harm, he is there to look after. So I am appealing all devotees on behalf of Balaji, on trust, not God, on trust.